సంస్కృతి సంప్రదాయాలు పుట్టగానే మనకేమి మెదళ్లలో రావు. మన జీన్స్ కారణంగా మన తల్లిదండ్రుల నుంచి తెలుసుకున్నది కొంత టచ్ అవుతుంది. కానీ మిగతాది మనం పెరిగే క్రమంలో మనం చుట్టూ ఉన్న సమాజం నుంచి నేర్చుకుంటుంటాం. ఆఫ్ఘనిస్తాన్లో పుడితే అక్కడ మతాచారమే కరెక్ట్ అనుకుంటాం. పాకిస్తాన్లో పుడితే ఇక్కడ సంప్రదాయబద్ధమైన జీవనమే కరెక్ట్ అనుకుంటాం. ఇండియాలో పుడితే ఇక్కడదే కరెక్ట్ అనుకుంటాం. కానీ పెంచే క్రమంలో చెప్పేటటువంటిదే క్లియర్. ఇక్కడ పుట్టి అక్కడ పెరిగినా అక్కడ మనస్తత్వమే వస్తుంది. పెరిగేటటువంటి వాతావరణం అట్లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు, హిందూ అమ్మాయి నువ్వు లవ్ చేయాలా, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మతం మార్చాలి, ఇట్లా చేస్తే నీకెంత అన్నటువంటిది కొన్ని మతాల్లో డబ్బులు ఇచ్చి మరీ చేస్తున్నారు. అలాగే కాకుండా ఇది నీ కల్చర్ అని చెప్పి బ్రిటన్ లాంటి చోట్లన బ్రిటన్ క్రైస్తవ అమ్మాయిల్ని పడేస్తున్నటువంటి చూస్తున్నాం. ఇప్పుడు సోమాలియా వాళ్ళు ఎవరైతే బ్రిటన్లో ఉంటున్నారో వాళ్ళు అక్కడ అమ్మాయిల మీద అత్యాచారాలు చేయడం, చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ చూసి ఇప్పుడు షాక్ అవడం బ్రిటన్ పోలీసుల వంతు అవుతుంది. పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అని చెప్తున్నారట వాళ్ళు. సోమాలియా నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చి బ్రతకలేక వచ్చి ఇక్కడ పిల్లల మీద చేస్తూ అదేమంటే మా సంస్కృతులు భాగం అని చెప్తున్నట్ట. ఇట్లాంటి దరిద్రులతోనే ప్రమాదం.